మేము ఇటీవల యశోద హాస్పిటల్స్ వారితో మాట్లాడుతున్నప్పుడు, ఆ! మా మొదటి పెట్టుబడి రామోజీరావు గారి చిట్ ఫండ్‌లో మేము చిట్టేసుకొని తీసుకొని పెట్టుకున్నామని చెప్పారు. అవునండి. ఎందుకంటే ఇదొక ఉదాహరణ. చిట్టు ఇవాళ నేనేస్తే తర్వాత నా ఆ! నెక్స్ట్ జనరేషన్. ఆ అవును. తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్. అవును. ఇది ఒక రకంగా యేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ! అటువంటి ఖాతాదారులు 58 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం? చాలా మందున్నారండి. హ్మ్. చాలా మంది. హ్మ్. ఇప్పుడు మనకి రన్నింగు అబౌట్ 3.9 లాక్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. రన్నింగ్ సీరీస్‌లో. హ్మ్. సో, ఒకవేళ ఇమ్మీడియేట్‌గా వేసుకోకపోయినా హ్మ్. అంటే చిట్టు ఈ మంత్ ఎండ్ అయిపోతే ఒక హ్మ్. 6 మంత్స్‌లో వేసుకోకపోయినా మళ్ళా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మళ్ళా ఎన్రోల్ అవుతారు. హ్మ్. సో, అదే గాకుండా ఆళ్ళ పిల్లలకి తప్పనిసరిగా చిట్ కల్చర్ నేర్పుతారు. హ్మ్. ఎందుకంటే దే హావ్ సీన్ ద బెనిఫిట్. అవును. అవును. ఒక డిసిప్లిన్డ్‌గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి. హ్మ్. అనవసరంగా మనకి క్రెడిట్ కార్డ్ కల్చర్స్ వచ్చి హ్మ్. చాలామంది హై ఇంట్రెస్ట్ బర్డెన్‌తో హ్మ్. అసలు ప్రిన్సిపల్ అలాగే ఉండిపోతా ఉంటది. ఆ ఇంట్రెస్టే కట్టుకుంటా ఉంటారు అవును. చాలామంది. అవును. అట్లా గాకోకుండా మన మీన్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో హ్మ్. ప్రాపర్‌గా ఎప్పుడైతే ఖర్చు పెట్టాలో అప్పుడే ఖర్చు పెట్టటం అనేది వస్తుంది చిట్ కల్చర్ మూలాన.